ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ స్టూడెంట్స్. రాధారామ్ ఎడ్యుకేషన్స్కి అందరికీ స్వాగతం. అయితే మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్న పాఠం ఏంటంటే ఆరవ తరగతికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2020 సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన నూతన పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి సాంఘిక శాస్త్రంలో ఉన్నటువంటి మొదటి పాఠం ఏంటి అని అంటే సౌర కుటుంబంలో మన భూమి. పాఠం ఏంటంటే నాన్న సౌర కుటుంబంలో మన భూమి. ఈ సౌర కుటుంబంలో మన భూమి అనే పాఠానికి సంబంధించి దీనికి ప్రీవియస్ క్లాస్లో మనం ఏ అంశాల గురించి మాట్లాడుకున్నాము అని అంటే ఒకసారి అసలు ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము అనేది మనం ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే కనుక ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే నాన్న అసలు ఖగోళ వస్తువులు అంటే ఏంటి, ఖగోళ వస్తువులు అంటే ఏంటి అని చెప్పుకున్నప్పుడు మన ఖగోళం ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి వస్తువులన్నీ కూడా ఏమవుతాయంటే ఖగోళ వస్తువులు అని చెప్పుకున్నాం. అయితే ఆ ఖగోళ వస్తువులకు సంబంధించి ఉన్నటువంటి మొత్తం దాన్ని అంటే మనకి తెలియకుండా ఉన్నటువంటి మొత్తం దాన్ని ఏదైతే ఉందని ఊహిస్తున్నామో దాన్నే విశ్వము అంటారని, అయితే ఆ విశ్వంలో పెద్ద పెద్ద నక్షత్రాల గుంపుల్నే గెలాక్సీ అని పిలుస్తారని, అయితే ఆ గెలాక్సీలో ఉన్నటువంటి చిన్న చిన్న నక్షత్ర గుంపులనే మనం నక్షత్ర రాసులు అంటారని చెప్పుకున్నాం. అలాగే అసలు మూలమైనటువంటి ప్రాథమిక పదార్థం ఏంటి అని అంటే నక్షత్రము అనేది అంటే నక్షత్రాలు చిన్న చిన్న నక్షత్రాల గుంపులు నక్షత్ర రాసులు అని, ఆ నక్షత్ర రాసుల యొక్క ఈ నక్షత్ర రాసులతో కలిసినటువంటి పెద్ద పెద్ద నక్షత్రాల గుంపుల్ని గెలాక్సీ అంటామని, అయితే అలాంటి గెలాక్సీలు అన్నింటిలో కలిపి ఉన్నటువంటి మొత్తం పదార్థాన్నే మనం విశ్వం అంటామని చెప్పి మాట్లాడుకున్నాం నాన్న. అయితే ఈ నక్షత్రం చుట్టూ మన నక్షత్రానికి సంబంధించి మనకి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం సూర్యుడు అని, అయితే ఆ సూర్యుడికి సంబంధించి ఈ నక్షత్రాల చుట్టూ తిరిగే వాటినే మనం ఏమంటామంటే గ్రహాలు అంటామని, ఆ గ్రహాల గురించి మాట్లాడుకున్నాం. మనం నివసిస్తున్నటువంటి గ్రహము భూమి అనేది ఒక గ్రహము అనే, అయితే ఆ భూమి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం నాన్న. అయితే ఒక్కసారి ఇంపార్టెంట్, ఎందుకంటే మన భూమి మనకి ఇంపార్టెంట్ కాబట్టి అసలు భూమి గురించి ఏ అంశాలను చదువుకున్నాం ప్రీవియస్ క్లాస్లో భూమి గురించి ఏ అంశాలని చదువుకున్నాం అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే భూమి గురించి ఏమేమి చదువుకున్నాం అనే అంశాలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే నాన్న భూమి యొక్క పరిమాణం అలాగే సూర్యుడి నుంచి ఎంత దూరంలో ఉంది, సూర్యుడి నుంచి ఎక్కడ ఉంది అంటే గ్రహాల లెక్కన ఎక్కడ ఉంది అనే అంశాలు మనం ఒకసారి చూసినట్లయితే ఈ భూమి అనేది పరిమాణంలో ఎన్నవది అంటేనన్న 5వది. అంటే మొత్తం ఎన్ని గ్రహాలని చెప్పుకున్నాం, మొత్తం 8 గ్రహాలు అని చెప్పి చెప్పుకున్నాం. ఆ 8 గ్రహాల్లో కూడా బాహ్య గ్రహాల్లో ఫస్ట్ అయినటువంటి గురుడు పెద్దవాడని, గురుడు లేదా బృహస్పతి పెద్ద గ్రహం అని, అలాగే అంతరగ్రహాల్లో సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి మొట్టమొదటి గ్రహం బుధుడు, అది చిన్న గ్రహం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం అన్నట్టు క్లాస్లో. మరి భూమి యొక్క పరిమాణం ఎంత అనంటే భూమి యొక్క మొత్తం 8 గ్రహాల్లో భూమి ఎన్నోది అంటేనన్నా 5వది అని చెప్పుకోవచ్చు. అలాగే సూర్యుడి నుంచి వర్షక్రమంలో ఎక్కడుంది అని అంటే 3వది అని చెప్పి మాట్లాడుకోవచ్చు. ఎందుకు సూర్యుడు, ఇప్పుడు ఇది సూర్యుడు అనుకుంటే ఫస్ట్ ఉన్నది ఎవరు బుధుడు, తర్వాత ఉన్నది శుక్రుడు, తర్వాత ఉన్నది ఎవరంటే భూమి. కాబట్టి ఈ యొక్క వర్షక్రమం పరంగా చూస్తే 1, 2, 3 సూర్యుడి నుంచి దూరంతో పోలిస్తే భూమి ఎన్నోవాడు అని అంటే 3వది అని చెప్పి చెప్పొచ్చు నాన్న. అలాగే సూర్యుడికి భూమికి మధ్య ఎంత దూరం ఉంది అనేది మనం ఒకసారి చూసినట్లయితే 15 కోట్ల కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 15 కోట్ల కిలోమీటర్లు ఉందని కూడా మనం మాట్లాడుకున్నాం. అలాగే అసలు భూమి యొక్క ఆకారం ఎలాంటిది అని మనం ఒకసారి చూసినట్లయితే భూమి యొక్క ఆకారం ఎలాంటిదంటే ఈ పైన ఉండే కింద ఉండే ప్రాంతాల్లో మనం ఏమని పిలుస్తామంటే ధ్రువాలు అని పిలుస్తాం అన్న. సో ఈ ధ్రువాల వద్ద కొంచెం నొక్కబడి కొంచెం ఈ సైడ్ల దగ్గర కోడిగుడ్డు ఆకారంలో కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది, అంటే పర్ఫెక్ట్ రౌండ్గా కాకుండా కొంచెం కోడిగుడ్డు మాదిరి పైన కింద నొక్కబడినట్టు పక్కలకి కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ భూమి ఎలా ఉంటుంది కాబట్టి ఈ భూమి యొక్క ఆకారాన్ని మనం ఏం పిలుస్తామంటే నాన్న జియోయిడల్ ఆకారం అని చెప్పి పిలుస్తాం, లేదా జియోయిడ్
జియోయిడల్ లేదా జియోయిడ్ ఆకారం అని చెప్పి మనము పిలవడము అనేది జరుగుతుంది. భూమి యొక్క ఆకారం ఏ ఆకారము అంటే జియోయిడ్ ఆకారం. మరి ఈ జియోయిడ్ ఆకారానికి అసలు తెలుగు అర్థం ఏంటంటే నాన్న భూమి యొక్క ఆకారము అని అర్థం. ఏంటి? భూమి యొక్క ఆకారం అని అర్థం అన్నమాట. దేనికి? జియోయిడ్ అనే పదానికి. భూమి యొక్క ఆకారం ఏంటి అని అంటే భూమి అనేది ధ్రువాల వద్ద కొంచెం నొక్కబడి ఈ యొక్క పక్కల వైపు కొంచెం విస్తరించి ఉంటుంది. దాన్నే జియోయిడల్ లేదా జియోయిడ్ ఆకారం అని చెప్పి పిలుస్తాం. జియోయిడ్ అనే పదానికి అర్థం ఏంటంటే భూమి యొక్క ఆకారము అని చెప్పి అర్థం నాన్న. మరి అదేవిధంగా చూసినట్లయితే భూమి యొక్క సహజ ఉపగ్రహం పేరు, భూమి యొక్క సహజ ఉపగ్రహం పేరేంటి అని అంటే చంద్రుడు అని కూడా చెప్పుకున్నాం. భూమి యొక్క సహజ ఉపగ్రహం పేరు ఏంటంటే చంద్రుడు అని చెప్పుకున్నాం. అలాగే ఈ యొక్క భూమిని ఏమని పిలుస్తారంటే నీలిగ్రహము, నీలిగ్రహము అని కూడా పిలుస్తారని చెప్పుకున్నాం. నీలిగ్రహము అని ఎందుకంటారంటే భూమిపై 3 వంతుల్లో ఏకంగా 2 వంతులు అంటే ప్రతి 3 వంతుల్లో 2 వంతులు నీరు విస్తరించింది కాబట్టి అంతరిక్షం నుంచి చూసినప్పుడు ఆ నీరు అనేది నీలి రంగులో కనిపిస్తుంది కాబట్టి భూమిని ఏమంటామంటే నాన్న మనం నీలిగ్రహము అని కూడా పిలుస్తాం. అలాగే భూమికి గల కవల గ్రహం గురించి కూడా చెప్పుకున్నాం. భూమికి గల కవల గ్రహం ఏది అని అంటే శుక్రుడు అని మాట్లాడుకున్నాం నాన్న. ఎందుకు అని అంటే పరిమాణంలోని ఆకారంలోని దాదాపు భూమిలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క శుక్రుడిని ఏమని చెప్పుకున్నామంటే భూమి యొక్క కవల గ్రహము అని చెప్పుకున్నాం. అంటే ఎర్త్ ట్విన్ అని కూడా మనం మాట్లాడుకున్నాం నాన్న. ఇది భూమి గురించి. అయితే భూమి గురించి మరిన్ని అంశాలు మనం మాట్లాడుకునేటప్పుడు భూమి యొక్క ఆవరణాలు ఎన్ని అని అంటే 4 ఆవరణాలని చెప్పుకున్నాం. భూమి యొక్క ఆవరణాలు అనేవి 4 ఆవరణాలని చెప్పుకున్నాం నాన్న. ఆ ఆవరణాలు ఏంటో ఒకసారి మనం బ్రీఫ్గా చూసినట్లయితే మొదటిది వాతావరణము, అలాగే జలావరణము, మొదటిది శిలావరణం, శిలావరణము, జలావరణము, వాతావరణము, అలాగే జీవావరణము, జీవావరణము. సింపుల్గా చూద్దాం, నిన్న ఆల్రెడీ చెప్పుకుంది కాబట్టి. శిలావరణము అంటే ఏంటంటే ఈ భూమికి పైన ఘనబాహ్య పొర ఏదైతే ఉందో అంటే మనకు కనిపించే భూమి, కొండలు, రాళ్ళు, ఈ రకరకాల భూములు ఇవన్నీ కూడా భూమి పైన ఘనబాహ్య పొర ఏదైతే ఉందో దాన్నే మనం ఏమని పిలుస్తామంటే శిలావరణము అని పిలుస్తాం. భూమి యొక్క భూమిపై ఉన్నటువంటి మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, చెరువులు, ఇతర జలభాగాలన్నింటినీ కూడా మనం ఏమని పిలుస్తామంటే జలావరణము అని పిలుస్తాం. అలాగే వాతావరణము అంటే ఏంటంటే భూమిపై ఉన్నటువంటి వాయువులు అంటే నత్రజని అలాగే ఆక్సిజన్ అలాగే ఇంకా ఇతర వాయువులు అయినటువంటి CO2 అలాగే O3 ఆర్గాను ఇలాంటి మిగిలిన వాయువులన్నీ కూడా ఉంటాయని చెప్పుకున్నాను నాన్న. అయితే నత్రజని అనేది ఎంత శాతం ఉంటుంది అంటే 78% ఉంటుంది. ఆక్సిజన్ అనేది వాతావరణంలో ఎంత శాతం ఉంటుందంటే 21% ఉంటుంది. ఇంకా మిగిలిన 1% ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్, ఓజోను, ఆర్గాను అలాగే హైడ్రోజన్, హీలియం లాంటి ఈ వాయువులన్నీ కూడా ఉంటాయి నాన్న. మొత్తం 100% చూడండి సరిపోయింది. అంటే మన వాతావరణంలో ఎక్కువగా ఉండే వాయువు ఏది 78% నత్రజని, 21% ఏమో మనం పీల్చే ఆక్సిజను, అలాగే CO2, హైడ్రోజన్, హీలియము, ఓజోన్, O3 అంటే ఓజోను, అలాగే జడవాయువు అయినటువంటి ఆర్గాన్ ఇవన్నీ కూడా ఎంత పరిమాణంలో ఉంటాయంటే 1% ఉంటాయి. ఇలా 100% అంటే ఇంకా మిగిలిన వాయువులు కూడా ఉంటాయి కానీ మనం కొలవలేనంత తక్కువ పరిమాణంలో ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇది వాతావరణానికి సంబంధించి. ఇక తర్వాత వచ్చేసి జీవావరణం అంటే భూమి మీద ఉన్నటువంటి చిన్న వైరస్ అయినటువంటి రకరకాల వైరస్లు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ నుంచి రకరకాల పెద్ద జీవుల వరకు అంటే సముద్రంలో ఉండే పెద్ద జీవులన్నీ నీలి తిమింగలాల వరకు ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియాలు, వైరస్లు, చిన్న చిన్న కీటకాలు, పాములు, మనుషులు, జలచరాలు, ఉభయచరాలు, భూచరాలు ఈ యొక్క అన్ని జంతువులనే మనం ఏమంటామంటే నాన్న జీవావరణం అని చెప్పి పిలుస్తాం. సో భూమి మీద ఎన్ని ఆవరణాలు ఉన్నాయనంటే 4 ఆవరణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా నిన్న చెప్పుకున్నటువంటి పాఠాన్ని ఒకసారి మనం మరింత డీప్గా చేసి గుర్తు చేసుకున్నాం. అయితే ఇక్కడ చూడండి నాన్న, ఇక తర్వాత వచ్చేసి గ్రహాలకు సంబంధించి భూమి గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇక తర్వాత దేని గురించి మాట్లాడాలి అని అంటే ఉపగ్రహాల గురించి మాట్లాడాలి. దేని గురించి అని అంటే ఉపగ్రహాల గురించి. అసలు ఉపగ్రహాలు అనేవి ఎన్ని రకాలు అంటే జనరల్గా 2 రకాలు. ఏంటంటే అవి
సహజ ఉపగ్రహాలు, సహజ ఉపగ్రహాలు, అలాగే రెండు వచ్చేసి కృత్రిమ ఉపగ్రహాలు, కృత్రిమ ఉపగ్రహాలు. సహజ ఉపగ్రహాలు అంటే ఏంటంటే ప్రకృతి సిద్ధంగా ఏవైతే గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు ఉన్నాయో వాటినే మనం ఏమని పిలుస్తామంటే సహజ ఉపగ్రహాలు అని పిలుస్తాం. అలా కాకుండా మన మానవులు ఏవైతే ఉపగ్రహాలు అంటే శాటిలైట్స్ని ఏవైతే పంపించామో అవే ఏమవుతాయంటే కృత్రిమ ఉపగ్రహాలు అవుతాయి. అయితే భూమికి గల సహజ ఉపగ్రహం, భూమికి గల సహజ ఉపగ్రహం ఏంటంటే నాన్న మీ అందరికీ తెలుసు, చంద్రుడు భూమికి గల సహజ ఉపగ్రహము. అలాగే మనం మొత్తం ఎన్ని గ్రహాలు ఉన్నాయని చెప్పుకున్నాం? 8 గ్రహాలు ఉన్నాయని చెప్పుకున్నాం. 8 గ్రహాలలోకెల్లా బుధుడికి శుక్రుడికి తప్ప మిగిలిన 6 గ్రహాలకి కూడా ఉపగ్రహాలు ఉన్నాయి. అవి ఎక్కువే కావచ్చు తక్కువే కావచ్చు, ఉపగ్రహాలు అనేవి ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి భూమికి గల సహజ ఉపగ్రహం ఏంటి అంటే చంద్రుడు. మరి ఈ చంద్రుడికి సంబంధించి చంద్రుడికి భూమికి మధ్య దూరం, చంద్రుడికి అలాగే భూమికి మధ్య దూరం ఎంతంటేనన్నా 3,84,000 కిలోమీటర్లు. ఎంత అనంటే 3,84,000 కిలోమీటర్లు. అలాగే ఈ యొక్క చంద్రుడి యొక్క వ్యాసము అనేది భూమి యొక్క వ్యాసంలో ఎన్నో వంతు అనంటే 4వ వంతు. చంద్రుడి యొక్క వ్యాసం భూమి యొక్క వ్యాసంలో ఎంత అనంటే 4వ వంతు అని చెప్పవచ్చు. దీన్ని ఫార్ములా రూపంలో చూపిస్తే చంద్రుడి వ్యాసం ఈక్వల్ టు భూమి యొక్క వ్యాసము బై 4. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక భూమి యొక్క వ్యాసం 8 సెంటీమీటర్లు ఉందనుకోండి భూమి యొక్క వ్యాసం. ఇప్పుడు బై 4 చేస్తే ఎంత? 2 సెంటీమీటర్లు. అంటే చంద్రుడి యొక్క వ్యాసం ఎంత? 2 సెంటీమీటర్లు. అంటే ఉదాహరణకి మాట మీకు సింపుల్గా అర్థం కావాలంటే, అంటే భూమి యొక్క వ్యాసంలో చంద్రుడి యొక్క వ్యాసం ఎన్నో వంతు అని అంటే 4వ వంతు అని చెప్పుకోవచ్చు. అలాగే చంద్రుడి యొక్క పరిభ్రమణ కాలం అలాగే భ్రమణ కాలం. అసలు ఈ యొక్క పరిభ్రమణ కాలము భ్రమణ కాలము చెప్పాలి అని అంటే అసలు భ్రమణం అంటే ఏంటి, పరిభ్రమణము అంటే ఏంటి? భ్రమణము అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువు దాని చుట్టూ అది మొత్తంగా ఒకసారి తిరగడానికి అయ్యేదే భ్రమణం అవుతుంది. అలా కాకుండా తన చుట్టూ తాను తిరుగుతూ ఏదైనా దాని చుట్టూ ఒక దగ్గర మొదలుపెట్టి మళ్ళీ అదే ప్లేస్కి రావడానికి చుట్టూ దాన్ని తిరిగి పట్టేదాన్ని ఏమంటామంటే పరిభ్రమణ కాలం అంటాం. ఇప్పుడు చంద్రుడు ఎవరికి సహజ ఉపగ్రహం? భూమికి సహజ ఉపగ్రహం. భూమికి సహజ ఉపగ్రహం కాబట్టి చంద్రుడు దేని చుట్టూ తిరుగుతాడు? భూమి చుట్టూనే తిరుగుతాడు. సో చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది అంటే నాన్న 28 రోజులు పడుతుంది, 28 డేస్. అలాగే చంద్రుడి యొక్క పరిభ్రమణ కాలం, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి చుట్టూ రావడానికి ఎంత సమయం పడుతుందంటే ఇది కూడా సేమ్ ఎంత అంటే నాన్న 28 రోజులు, 28 డేస్. ఒకసారి చూడండి, సహజ ఉపగ్రహం ఏంటంటే చంద్రుడు, భూమికి గల సహజ ఉపగ్రహం చంద్రుడు. అలాగే చంద్రుడికి భూమికి మధ్య దూరం 3,84,000 కిలోమీటర్లు. చంద్రుడి యొక్క వ్యాసం భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు. అలాగే చంద్రుడి యొక్క పరిభ్రమణ కాలం 28 రోజులు, భ్రమణ కాలం కూడా 28 రోజులు. ఇది దేనికి సంబంధించి అని అంటే చంద్రుడికి సంబంధించి. ఇక తర్వాత వచ్చేసి ఇటువైపు ఉన్నది ఏంటంటే నాన్న కృత్రిమ ఉపగ్రహం. అయితే చంద్రుడికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే నాన్న చూడండి, చంద్రుడి మీద ఆవాసాలకి యోగ్యత అనేది లేదు. అంటే నివాస యోగ్యంగా చంద్రుడి యొక్క ఉపరితలము లేదు. అయితే చంద్రుడి మీద కూడా మైదానాలు, పర్వతాలు, గుంతలు, చంద్రుడి మీద కూడా మైదానాలు, పర్వతాలు, గుంతలు అనేవి ఉన్నాయి. సో దాని మీద మనకి ఏమని కనిపిస్తాయి అంటే నాన్న రాత్రిపూట మనం చూసినప్పుడు నీడలు అనేవి చంద్రుడి మీద కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే చంద్రుడి మీద కూడా మైదానాలు, పర్వతాలు, గుంతలు అనేవి ఉన్నాయి. అలాగే చంద్రుడి మీద మొట్టమొదటిసారి కాలు మోపినటువంటి వ్యోమగామి, చంద్రుడి మీద మొట్టమొదటిసారి కాలు మోపినటువంటి వ్యోమగామి ఎవరు అని అంటే అన్న నీల్ ఆర్మ్స్ట్రాంగ్.
నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అని అంటేనన్నా అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. అమెరికా దేశానికి చెందినటువంటి వ్యోమగా ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏం చేశాడంటేనన్నా జూలై 21, 1969 జూలై 21న ఈ యొక్క అమెరికా వాళ్ళు చేసిన ప్రయోగంలో ఈ యొక్క నీల్ స్ట్రామ్ చంద్రుడి మీదకి చేరుకొని చంద్రుడి మీద మొట్టమొదటిసారి కాలు మోపిన వ్యక్తిగా పేరు పొందడము అనేది జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా దేని గురించి అని అంటే చంద్రుడికి సంబంధించి. ఇక ఆ తర్వాత వచ్చేసి దేని గురించి అని అంటే నాన్న కృత్రిమ ఉపగ్రహం. దేని గురించి అని అంటే కృత్రిమ ఉపగ్రహం. ఇప్పుడు కృత్రిమ ఉపగ్రహం అంటే ఏంటంటే మనం పంపించిన శాటిలైట్ అన్నిటినీ కూడా అంటే మానవుడు నిర్మించి పంపించినటువంటి అన్నీ కూడా శాటిలైట్స్ అన్నీ కూడా ఏమవుతాయి కృత్రిమ ఉపగ్రహాలు అవుతాయి. అలాగే మన భారతీయులు పంపినటువంటి కొన్ని ఉపగ్రహాలు ఏంటంటే నాన్న ఇన్సాట్, ఏంటంటే ఇన్సాట్, అలాగే ఐఆర్ఎస్, అలాగే ఎడ్యుసాట్. ఇన్సాట్, ఐఆర్ఎస్, అలాగే ఎడ్యుసాట్ లాంటి ఉపగ్రహాలు దేనికి ఉన్నాయంటే భారతదేశం అంతరిక్షంలోకి పంపించడము అనేది జరిగింది. అయితే ఈ కృత్రిమ ఉపగ్రహాలకు సంబంధించి భారతదేశంలో ఈ యొక్క శాటిలైట్కి సంబంధించి ప్రయోగాలు చేసే సంస్థ ఏంటంటేనన్న ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ భారతదేశంలో ఈ యొక్క ఖగోళానికి అంతరిక్షానికి సంబంధించినటువంటి ప్రయోగాలన్నీ చేస్తుంది. దీని యొక్క తెలుగులో పేరేంటంటే నాన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఈ ఇస్రో అంటే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అనేది ఏం చేస్తుంది మన భారతదేశానికి సంబంధించి ప్రయోగాలు అనేది చేస్తుంది. ఏంది ఇస్రో. అయితే ఈ ఇస్రోకి సంబంధించి ఇస్రోకి సంబంధించి మాజీ చైర్మన్ ఎవరంటే నాన్న సతీష్ ధావన్. ఎవరు నాన్న ఆయన సతీష్ ధావన్. అయితే ఈ సతీష్ ధావన్ అనే ఆయన ఎవరంటే నాన్న మన ఇస్రోకి సంబంధించి ప్రస్తుతం కాదు మాజీ చైర్మన్. అయితే ఈ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ద్వారా ఏ ప్రాంతం నుంచి ఈ రాకెట్లను ప్రయోగిస్తారు అంటే శాటిలైట్స్ని రాకెట్స్ ద్వారా పంపిస్తాం కాబట్టి ఈ రాకెట్స్ని ఎక్కడి నుంచి పంపిస్తామంటే నాన్న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఉన్నటువంటి శ్రీహరికోట అనే ప్రాంతం నుంచి ఈ యొక్క శాటిలైట్స్ని అంతరిక్షంలో పంపించడము అనేది జరుగుతుంది. అయితే ఈ శ్రీహరికోటకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి ఎవరి పేరు పెట్టడం జరిగిందంటే నాన్న మన ఇస్రోకి మాజీ చైర్మన్ అయినటువంటి సతీష్ ధావన్ పేరు పెట్టడం జరిగింది. అందుకే దాన్ని ఏమంటామంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, అలాగే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. ఇప్పుడు చూడండి అన్న మనకి శ్రీహరికోటలో ఇది ఉందని చెప్పుకున్నాం. దానికి సంబంధించి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, అలాగే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. దీన్ని ఏమంటామంటే నాన్న షార్ అని కూడా పిలుస్తాం. మొత్తం పేరు ఏంటంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పిలుస్తాం. దీన్ని షార్ట్ ఫామ్లో ఏమని పిలుస్తాం అంటే నాన్న ఈ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అనే దాన్ని షార్ అని కూడా పిలుస్తాం. అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పిలుస్తాను అన్న. ఇది ఎక్కడ ఉంది అని అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులోని శ్రీహరికోటలో ఉండడము అనేది జరిగింది. ఇది ఏంది అని అంటే కృత్రిమ ఉపగ్రహాలకు సంబంధించి మన భారతదేశంలో పంపించే ఇస్రోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే ఇస్రో మరో ప్రయోగం కూడా చేసింది నాన్న. అదేంటనంటే మంగళయాన్. ఆ ప్రయోగం ఏంటనంటే మంగళయాన్. ఈ మంగళయాన్ అనే ప్రయోగం ఏంటంటే అంగారక గ్రహం యొక్క వాతావరణం ఏ విధంగా ఉంది,
అంగారక గ్రహం యొక్క వాతావరణం ఏ విధంగా ఉంది, అలాగే స్థలాకృతి ఏ విధంగా ఉంది. అంగారక గ్రహం యొక్క స్థలాకృతి ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, నివాసయోగ్యంగా ఉందా లేదా అనే ప్రయోగాలను చేయడానికి దాని మీదకి మన రోవర్స్ని పంపడానికి ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం ఏంటంటేనన్నా మంగళయాన్. అయితే ఈ మంగళయాన్నే మనం షార్ట్ ఫామ్లో ఏమని పిలుస్తామంటే అఫీషియల్గా MOM అని పిలుస్తాం. MOM అంటే ఏంటంటే మార్స్ ఆర్బిటర్ మిషన్. మార్స్ ఆర్బిటల్ మిషన్ అని చెప్పి పిలుస్తాం నాన్న. MOM మార్స్ ఆర్బిటల్ మిషన్ అని చెప్పి కూడా దీన్ని పిలుస్తాం. అయితే చూడండి అన్న, ఈ యొక్క మంగళయాన్కి సంబంధించినటువంటి రోవర్ అనేది సెప్టెంబర్ 24, 2014 ఈ యొక్క అంగారక గ్రహంపై దిగడము అనేది జరిగింది. ఇప్పుడు 2014 సెప్టెంబర్ 24 మనం మంగళయాన్ ప్రయోగానికి సంబంధించి అక్కడ మన రోవర్ అనేది దిగడము అనేది జరిగింది. అయితే ఆ తర్వాత మనం చూసినట్లయితే దీనికోసం మనం ఇంకా చెప్పుకున్నట్లయితే అసలు అంగారక గ్రహం గురించి ప్రయోగాలు చేసింది ఎవరు, అంగారక గ్రహం గురించి ప్రయోగాలు చేసింది ఎవరు అని అంటే నాన్న మొట్టమొదటిసారి ఎవరంటే సోవియట్ స్పేస్ సెంటర్, సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, అలాగే నాసా, అమెరికాకి సంబంధించినటువంటి నాసా, అలాగే యూరోపియన్ స్పేస్ ప్రోగ్రామ్, తర్వాత ఇస్రోయేనన్న. అంటే సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా, యూరోపియన్ స్పేస్ ప్రోగ్రాంల తర్వాత ఈ యొక్క అంగారక గ్రహం మీద ప్రయోగాలు చేసినటువంటి ఈ యొక్క అంతరిక్ష సంస్థ ఏంటంటే నాన్న ఇస్రో అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది దేనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఉపగ్రహాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడతో ఉపగ్రహాల గురించి కూడా పూర్తయింది. ఇక తర్వాత చూసినట్లయితే మనం ఇంకా వేటి కోసం చెప్పుకోవాలంటే నాన్న గ్రహ శకలాల గురించి, వీటిని మనం ఏమంటామంటే ఆస్టరాయిడ్స్ అని పిలుస్తాం నాన్న. అలాగే తర్వాత ఉల్కల గురించి, వీటినే మనం మెటీరియరాయిడ్స్ అని పిలుస్తాం. ఇక తర్వాత వచ్చేసి లాస్ట్ ఏంటంటే నాన్న తోక చుక్కల గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడతాం. అసలు గ్రహ శకలాలు అంటే ఏంటంటే నాన్న ఈ యొక్క అంతరిక్షంలో మన అంగారకుడికి అలాగే బృహస్పతికి మధ్య కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతూ ఉంటాయి నాన్న. ఆ ఖగోళ వస్తువులు, ఆ చిన్న ఖగోళ వస్తువులు దేనికి మధ్య, అంగారక గ్రహానికి అలాగే బృహస్పతికి మధ్య తిరిగే ఖగోళ వస్తువులు ఏవైతే ఉన్నాయో చిన్న ఖగోళ వస్తువులు, వాటినే మనం ఏమంటామంటే నాన్న ఆస్టరాయిడ్స్ అని పిలుస్తాం. అయితే ఈ యొక్క ఆస్టరాయిడ్స్ అనేవి గ్రహాల నుంచి వేరుపడినటువంటి చిన్న ముక్కలు అని చెప్పి ఈ శాస్త్రవేత్తలు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభిప్రాయపడము అనేది జరుగుతుంది. ఇది గ్రహ శకలాలకి సంబంధించి. ఇక తర్వాత వచ్చేసి ఉల్కలు. భూమికి దగ్గరగా ఉన్నటువంటి చిన్న ఖగోళ వస్తువులు అనేవి భూమి యొక్క ఆకర్షణ శక్తికి లోబడి ఒక్కొక్కసారి అవి భూమి వైపు ప్రయాణం చేస్తూ ఉంటాయి. అలా భూమి మీద పడే చిన్న ఖగోళ వస్తువుల్ని, భూమి మీద పడే చిన్న ఖగోళ వస్తువులే మనం ఏమని పిలుస్తామంటే నాన్న ఉల్కలు అని చెప్పి పిలుస్తాం. అయితే ఈ ఉల్కలు అనేవి భూమి వాతావరణంలోకి వచ్చిన తర్వాత అత్యంత వేగంతో పడడం వల్ల ఆ ఘర్షణకి ఏమవుతాయంటే గాలిలోనే అంటే వాతావరణంలోనే మండిపోవడము అనేది జరుగుతుంది. అయితే కొన్ని పెద్ద ఉల్కలు అనేవి అవి పూర్తిగా మండే లోపే భూమిని తాకడం వల్ల అవి వేడిని ఏర్పరుస్తాయంటే నాన్న గొంతల్ని ఏర్పరచడము అనేది జరుగుతుంది. ఏవి ఉల్కలు అనేవి. ఇప్పుడు అంగారకుడికి బృహస్పతికి మధ్యలో ఉండే చిన్న ఖగోళ వస్తువులన్నీ గ్రహ శకలాలు అవుతాయి. ఇవి గ్రహాల నుంచి వేరుపడినటువంటి మొక్కలు అని చెప్పి శాస్త్రవేత్తల అభిప్రాయం. అలాగే ఉల్కలు మెటీరియరాయిడ్స్ అంటే ఏంటంటే భూమికి దగ్గరగా ఉండి అప్పుడప్పుడు భూమి అయస్కాంత శక్తిలోకి వాతావరణంలోకి చొచ్చుబడి భూమిపై పడే వస్తువులనే వీటినే ఉల్కలు అని పిలుస్తాం. అయితే ఇవి చిన్నవైతే కనుక వాతావరణంలోనే మండిపోతాయి.
అలాగే కొంచెం పెద్దవైతే అవి పూర్తిగా మండే లోపే భూమి మీద పడి గుంతలు ఏర్పరచడము అనేది జరుగుతుంది. ఇది దేని గురించి అని అంటే ఉల్కల గురించి. ఇక తర్వాత ఏముంటాయంటేనన్నా తోకచుక్కలు. ఈ తోకచుక్కలు అంటే ఏంటంటే వీటికి ఒక తోక ఉంటుంది, ఒక తల కూడా ఉంటుంది. ఈ యొక్క తల దేనితో ఉంటుందంటేనన్నా మంచు కణాలతో నిర్మితమై ఉంటుంది. మంచు కణాలతో కప్పబడి ఈ తల భాగం ఉంటుంది. అలాగే ఈ తోకలో వాయువులతో నిండి ఉంటుంది నాన్న. దేనితో అంటే ఈ తోక అనేది వాయువులతో నిండి ఉండడము అనేది జరుగుతుంది. అలాగే ఈ తోకచుక్కలకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ని చూసినట్లయితే ఒక తోకచుక్క పేరు ఏందనంటేనన్న హేలీ తోకచుక్క. ఏ తోకచుక్క? హేలీ తోకచుక్క అనేది ఏదైతే ఉందో హేలీ తోకచుక్క అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకి కనిపిస్తుందంటేనన్న ప్రతి 76 సంవత్సరాలకి ఒకసారి. ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమి మీద ఉన్న ప్రజలకి కనిపించడము అనేది జరుగుతుంది. అయితే ఇది మొన్న ఆఖరిగా ఎప్పుడు కనబడింది అని అంటే 1986 సంవత్సరంలో. 1986 సంవత్సరంలో కనపడింది. ఇది మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది అంటే నాన్న 2061 సంవత్సరంలో కనిపించడం అనేది జరుగుతుంది. ఏది? హేలీ తోకచుక్క. సో ఇక్కడితో ఏం పూర్తయిందంటే నాన్న మనకి సౌర కుటుంబంలో మన భూమి అనే పాఠం పూర్తయింది. ఒకసారి మనం చూసినట్లయితే నాన్న మనం ఈ పాఠంలో ఏం చెప్పుకున్నాము అని అంటే కనుక ఒకసారి విశ్వం గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి మనం చూసినట్లయితే విశ్వం గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత విశ్వంలో భాగమైనటువంటి గెలాక్సీ గురించి మాట్లాడుకున్నాం. ఆ గెలాక్సీలో భాగమైనటువంటి నక్షత్ర రాశుల గురించి మాట్లాడుకున్నాం. ఆ నక్షత్ర రాశులు కలిగినటువంటి నక్షత్ర రాశులు దేంతో ఏర్పడ్డాయంటే నక్షత్రాలతో ఏర్పడ్డాయి. అయితే ఆ నక్షత్రాల చుట్టూ గ్రహాలు తిరుగుతాయని, ఆ గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతాయని, ఈ ఉపగ్రహాలు కాకుండా ఇంకా మిగిలినవి ఏంటంటే గ్రహశకలాలు, అలాగే ఉల్కలు, అలాగే తోకచుక్కలు లాంటి చిన్న చిన్న ఖగోళ వస్తువుల గురించి కూడా మాట్లాడుకున్నాను అన్న. ఇది ఈ పాఠానికి సంబంధించి. ఓకే, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.